సుధా కుకింగ్కి స్వాగతం అండి. ఈరోజు గోధుమ పిండితోటి అట్లు ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ సూజీ రవ్వ నానపెట్టుకోవాలండి. 1 కప్పు సూజీ రవ్వ, అందులో సరిపడా నీళ్లు పోసుకుని కలుపుకొని మూత పెట్టేసుకుని ఉంచుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఉంచుకునేటప్పటికి చక్కగా నానుతుందండి. ఇలాగా వేరే ప్రిపరేషన్ మనం చేసుకుందాం ఈ రొట్టెలకి. ఒక దాంట్లో 1కి 2 అండి. ఒక గిన్నెలో కప్పు సూజీ రవ్వకి 2 కప్పులు గోధుమ పిండి అండి. దాంట్లో ఉప్పు, జీలకర్ర, అలాగే కారం వేసి కలుపుకోవాలండి. కలుపుకొని దీనికి కావాల్సినవి ఏంటంటే ఉల్లి తరుగు, అలాగే క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీరనండి. ఇదిగో సూజీ రవ్వ నానిపోయిందండి. నానిపోయిన సూజీ రవ్వ చక్కగా నానింది. ఇప్పుడు దీంట్లోనూ వేసేసుకోవాలండి. గోధుమ పిండిలో వేసుకుని చేత్తో కలుపుకోవాలి. చేత్తో కలుపుకున్న తర్వాత ఒక్కొక్కగా ఇందులో వేసి క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు పైన వేసుకుందుకు విడిగా ఉంచుకోవాలండి. దీంట్లో తిని సోడా వేయాలి. వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలండి. టైట్గా కాదు, లూజ్గా కాదు, అలా కలుపుకోవాలి. కలుపుకొని అట్లు వేసుకోవాలండి. ఇది కొంచెం మందంగానే ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటుందండి. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల మెత్తగా ఉంటుంది. పైన ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మనము ఆయిల్ వేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. చిన్నపిల్లలు తినచ్చు, ముసలి వాళ్ళు తినచ్చు, అందరూ ఇష్టపడతారండి. ఇది వేడి వేడి అట్లు